ఆదిలాబాద్ మావల మండలం దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ నుండి రాజస్థాన్కు తరలిస్తున్న 5 లారీల మామిడి పళ్ల లోడ్లను పట్టుకున్నారు సిఆర్ఓ సభ్యులు. నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో హెథిలిన్ రిపేనింగ్ వాడినట్లు గుర్తించారు. సిఆర్ఓ టీం అక్రమ పద్ధతిలో మామిడికాయలను మాగబెట్టి రాజస్థాన్ మార్కెట్కు తరలిస్తుండగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 50 లక్షల విలువ చేసే 5 లారీల మామిడి పళ్ల లోడ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రైట్ గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి మామిడికాయ లోడ్లకు సంబంధించి లోడ్లను కూడా అధికారులు అదేవిధంగా సత్యం సంస్థ సభ్యులు కూడా పట్టుకోవడం జరిగింది. మంచిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్రమంగా కూడా మా నాగపూర్కు తరలిస్తున్నటువంటి మామిడికాయ లోడ్ను కూడా మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మావల చెక్ పోస్ట్ వద్ద కూడా 5 లారీల లోడ్తో వెళుతున్నటువంటి మామిడికాయ లోడ్లను కూడా సిఆర్ఓ వినియోగదారుల సంఘం హక్కుల సంస్థ సభ్యులు కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే కూడా ఏదైతే అధికారులకు కూడా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అక్రమంగా కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కూడా మోతాదుతో కూడినటువంటి పాలిథిన్ ఫెన్సింగ్ తో వాడినటువంటి పాలిథిన్ కవర్లలో కూడా ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి వాటిని కూడా అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా రాజస్థాన్ కు తరలిస్తున్నటువంటి మామిడికాయలు మాగబెట్టి రాజస్థాన్ కు మార్కెట్ నుంచి తరలిస్తున్నా కూడా ఆదిలాబాద్ జిల్లా మావల వద్ద కూడా చెక్ పోస్ట్ వద్ద కూడా అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇదంతా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా అక్రమంగా కూడా ఈ లారీలతో వెళ్తున్నట్టు లోడ్లను కూడా తరలిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అదే విధంగా కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా వీటి మీద కూడా నిఘా ఉంచి కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. అయితే ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నటువంటి పాలిథిన్ కవర్లకు సంబంధించినటువంటి వాటిని కూడా పాలిథిన్ కవర్లు కూడా వీటిని మాగపెట్టి కూడా మహారాష్ట్ర తరలిస్తాను. వాటిని వాడినటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బందులు తలెత్తాయి, ఆరోగ్య సమస్యలు తలెత్తాయినటువంటి నేపథ్యంలో కూడా వీటిని కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే కూడా పోలీసులతో పాటు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి కూడా వాటి అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా కూడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిసి సభ్యుల ద్వారా కూడా దీన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే 50 లక్షల 5 లారీలు 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 5 లారీలను కూడా పట్టుకోవడం జరిగింది. వీటిని కూడా ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి మావల పోలీస్ స్టేషన్ కూడా తరలించి అక్కడ అధికారులు కూడా వాటిపై విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ లారీలకు సంబంధించినటువంటి ఓనర్లు కావచ్చు, ఈ లారీలో ఏదైతే మామిడి పళ్ళ యజమానులు కావచ్చు, ఎవరైతే దీన్ని తరలిస్తున్నారో వాళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడానికి కూడా అన్ని సిద్ధం చేసినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిలాబాద్ మీదుగా కూడా మహారాష్ట్రకు ఏదైతే నాగపూర్ కూడా ఈ మామిడికాయ అక్రమ లోడ్లు అయితే వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటిని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా అధికారులు అయితే పూర్తిగా కూడా ఇప్పుడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడానికి కూడా అన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. సంజన. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.